హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు బలిచక్రవర్తి గురించి తెలుసుకుందాం. బలిచక్రవర్తి రాక్షసులకు రాజు. ఆయన దానం చేయడంలో శిబి చక్రవర్తి అంతటి గొప్పవారు. ఆయన పాలనను 3 లోకాలలోని ప్రజలు మెచ్చుకునేవాళ్ళు. బలిచక్రవర్తి 3 లోకాలు పాలించడానికి యజ్ఞం చేస్తాడు. దానికి ఇంద్రుడు భయపడి విష్ణువుని శరణు కోరగా ఆయన వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరకు వెళ్తాడు. బలిచక్రవర్తి దానమూర్తి కాబట్టి వామనును ఏమి కావాలో కోరమనగా వామన 3 అడుగుల భూమిని కోరాడు. సరేనని ఆ కోరికను అంగీకరిస్తాడు బలి. అప్పుడు వామనుడు త్రివిక్రమావతారం ఎత్తి 1 అడుగుతో భూమిని 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించగా 3 అడుగు ఎక్కడ ఇస్తావు అని అడుగగా తన శిరస్సును చూపిస్తాడు బలి. అలా 3 అడుగు పెట్టి బలిని పాతాళంలోకి తొక్కేస్తాడు. బలి ఉదారతత్వాన్ని దానగుణాన్ని చూసిన వామన రూపంలో ఉన్న విష్ణువు బలికి శాశ్వతంగా అమరత్వాన్ని ఇచ్చి పాతాళ లోకానికి రాజుగా పాలించమని చెప్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.